జ్యోతి అనే ఈ అమ్మాయి కేసు గుర్తుందా? చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. ఈ అమ్మాయికి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఈవిడ ఇంట్రెస్ట్ చూసిన వాళ్ళ హస్బెండ్ ఒక ప్యూన్ అయినా కూడా డబ్బులు అప్పు చేసి మరి ఈ అమ్మాయిని బాగా చదివిపించిండు. ఈ అమ్మాయి కూడా చాలా కష్టపడి చదివి ఒక గవర్నమెంట్ జాబ్ సాధించింది. జాబ్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి చదివిపించిన వాళ్ళ భర్తనే మోసం చేసి వేరే అబ్బాయి తోటి వెళ్లిపోయింది. అయితే సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ రీసెంట్ గా రాజస్థాన్ లో జరిగింది. కానీ లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏం జరిగిందంటే, రాజస్థాన్ కి చెందిన స్వప్న అనే అమ్మాయికి చదువు అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ ఇష్టాన్ని చూసిన మనీష్ అనే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ డబ్బు లేకున్నా ల్యాండ్ అమ్మి మరి 15 lakhs తీసుకొచ్చి స్వప్న అనే అమ్మాయిని చాలా బాగా చదివిపించిండు. ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడి చదివి రైల్వేలో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించింది. జాబ్ వచ్చిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. వాళ్ళ హస్బెండ్ పైన డామినేషన్ చూపించి ఎప్పుడు అతనితో గొడవ పడుతూ ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత తన జాబ్ ని చూసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరే వాడితోటి హ్యాపీగా ఉందామని అనుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కానీ అప్పుడే ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ రైల్వేలోని హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్లి, సార్ మా వైఫ్ ఆమె ఓన్ టాలెంట్ తోటి జాబ్ కొట్టలేదు, ఆమె ఒక డమ్మీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఆమెకి బదులుగా ఎగ్జామ్ రాపిచ్చింది అని క్లియర్ ఎవిడెన్సెస్ తోటి ఆఫీసర్స్ ముందు పెట్టిండు. అవన్నీ చూసి కన్ఫర్మ్ చేసుకున్న ఈ ఆఫీసర్లు వెంటనే ఆ అమ్మాయిని ఆ జాబ్ లో నుంచి సస్పెండ్ చేసేసారు. సో ఇలాంటి కొందరు అమ్మాయిలు చేస్తున్న చెత్త పని వల్ల నిజంగా చదువుకుని జాబ్ కొట్టాలనుకునే అమ్మాయిలకు ఎఫెక్ట్ పడుతుంది. సో వీళ్ళ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అయిపోండి.